ఇది ఆయన అప్పుడు కాల్చా ఇప్పుడు కాల్చా వాళ్ళే అంటిస్తారు, వాళ్ళే కేసులు పెడతారు. ఎవడన్నా లోపల వేయాలంటే అన్నీ వాళ్ళే తప్పుడు కేసులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏలుబడిలో ఉంటే చంద్రబాబు నాయుడు చేత నియమించబడినటువంటి పోలీసులు అందరూ కూడా బోళ్ళని తప్పుడు కేసులు పెడతాకి బాగా ఊవిళ్ళూరుతుంటారు. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం ముహూర్తం బాగుంది, మేము అడగపోయారు. మరి మీరు అక్కడ అడగాలి కానీ నన్ను అడిగితే ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా అండి, 80-90 ఏళ్ళు ఉంటాయి స్పీకర్కి, అంతా ఊడిపోయినట్టుంది. ఆయనకు కానీ నారా లోకేష్ నాయుడు గారికి కానీ మేము 151 నుంచి 11కి వచ్చిందే మీకు కనపడుతుందా? అదే గుర్తుంటుందా? 108 నుంచి మా దగ్గర 23 కొనుక్కుని 108 మా దగ్గర 23 కొనుక్కున్నారు. ఎంత అయింది? 131. 131 నుంచి 23కి పడ్డారు, తెలీదా? అది 131 నుంచి 23కి పడ్డారు కదా, అది గుర్తులేదా? అది యాది లేదా? 151 నుంచి 11 యాది ఉందా? అరే నువ్వు 23 నుంచి 164కి వచ్చినప్పుడు మేము 11 నుంచి 170కి రాలేమా ఏంటి? అరే ప్రజలు ఓటేయాలి కానీ, ప్రజలు మనని ఎత్తి కూర్చోబెట్టాలే కానీ 170 ఏంటి 173 కూడా వస్తాం. పెద్ద విషయం ఉంది. అవి తెలుసుకుంటే బెటర్. ఇల్లు జనం ఓటేస్తే ఆయన ఎవరో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారితో తిరిగేవాడు, నారా లోకేష్ నాయుడు గారితో, పరకాల ప్రభాకర్ గారు అని చెప్పని ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పండి సాయంత్రం 5 గంటల దాకా, 5 గంటల నుంచి తెల్లారుజాము 2 దాకా 12.5% ఓటింగ్ ఎందుకు జరిగింది? రాత్రి 12 కాడి నుంచి తెల్లారుజాము 2:30 దాకా 3,500 బూతుల్లో ఓటింగ్ జరిగింది. ఇది విచిత్రం కదా? ఇది సమానం చెప్పండి. చెప్పాలి కదా. ఆడి చెప్పే మీతో పాటు తిరిగాడు కదా పరకాల ప్రభాకర్ గారు, ఆయనకి చెప్పే ధైర్యం ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారితో తిరిగాడు, చంద్రబాబు నాయుడు గారితో తిరిగాడు, ఇద్దరితో తిరిగాడు పరకాల ప్రభాకర్ గారు. ఆయన అడుగుతున్నాడు కదా, చెప్పండి. తర్వాత మా 11 సంగతి చెప్తాం, 11 నుంచి 170కి ఎట్టా వస్తామని చెప్తాం. సార్ ఒక మాట అండి, నేను ఇప్పటికి చెప్తున్నా, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత మాకు రెండో ఆలోచన ఉండే అవకాశం లేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు జనాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి జనాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన తర్వాత చేయగలిగేది ఏముంటుంది? మేము జనాన్ని ముంచే నాయకులం కాదు, ముంచే మనుషులం కాదు. నేను అడుగుతున్నాను మీరు రెట్టిస్తున్నారు కదా మాట మాటకి. ఎవరు? లోకేషు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ కూడా. ఏమయ్యా నువ్వు మార్చగలిగినప్పుడు, కేంద్రంతో సవరణ చేయగలిగినప్పుడు మా ప్రభుత్వం సవరణ చేయడానికి అవకాశం లేదేంటి? అసలు మామూలుగా అడుగుతున్నా. మేము చేసే ఆలోచన లేదులే, ఎందుకంటే మాకు ఇన్ని అప్పులు తెచ్చాక మేము ఇంకా మాకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు 74,000 కోట్లు టెండర్లు పిలిచేసి ఇప్పటికి 47,000 కోట్లు 20 నెలల్లో అప్పులు తెచ్చేసేసి ఏంటి జరిగిపోతుంది? 2014లో మన్మోహన్ సింగ్ చేసిన చట్టాన్ని సవరణ చేస్తున్నారు, అంతే కదా. ఇంకేమైనా జరుగుతుందా? రాజ్యాంగం ఎన్నిసార్లు మార్చారు? అట్లాంటి చట్టాలు ఎన్ని మారో? అంటే నేను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా, మీ గురించి చెప్తున్నా నేను ఈ మాటలు. ఎవడో మార్చలేదు, ఎందుకు ఈ పిచ్చి మాటలు ఎందుకు అని అంటున్నాను నేను. రాజ్యాంగ సవరణ మీరు మోడీ కలిసి చేయగలిగినప్పుడు ఏంటి పెద్దనా జరగకూడని విషయం ఏంటి ఇది భారతదేశంలో? అమెరికాలో జరగట్లేదేంటి? పొద్దున సంతకం పెడుతున్నాడు, సాయంత్రం క్యాన్సిల్ అంటున్నాడు ట్రంప్.
ఇవన్నీ పిచ్చి మాటలు, ఊరికే జనాల్ని మోసం చేసే మాటలు ఎందుకు? నేనంటే నిజంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అమరావతి పేరు మీద, సర్వనాశనం చేశారు. అదే అమరావతి కావాలి మీకు. అమరావతి మీద మోజు ఉంది, ఆ ప్రాంతంతో మీకు విడదీయరాని బంధం ఉంది, ఎమోషన్ ఉంది. చుట్టాలన్నారో పక్కాలన్నారో ఏదో అని డబ్బులు ఎట్టుకుంటే పోయేది కదా, ఈ రాష్ట్రం నాశనం అవ్వకుండా ఉండేది, ప్రజలకు తాకట్టు పెట్టకుండా ఉండే అవకాశం ఉండేది. ₹1 జిమ్మేసినా సరే జనాలకి, రైతుల్ని ఆనందంగా ఇచ్చేవాళ్ళు, ఆనందంగా ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులెట్టి ఎక్కడో కొనుక్కునేవాళ్ళు. ఇవాళ ఆ కోటి ఇన్ని కోట్లు అయ్యేది. ఇవాళ అగమ్య గోచరంతో ఏడుస్తున్నారు త్రిశంకు స్వర్గంలో రైతులు. వాళ్ళు ఏడుస్తున్నారు, రాష్ట్ర ప్రజలు ఏడుస్తున్నారు. సమ్మగా ఉంది ఎవరికయ్యా అంటే ఈ కాంట్రాక్టర్లు, ఆ కంపెనీ ఈ కంపెనీ, బిఎస్ఆర్ ఓఎస్ఆర్ మెగా ఈగా ఆ కంపెనీలు, బిఎస్ఆర్ పోలిన కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, ఈ కంపెనీ పవన్ కళ్యాణ్ కంపెనీ, లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ కంపెనీ, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు మాత్రమే సమ్మగా ఉన్నాయి. జనానికి ఏడుపుగా ఉంది, అమరావతి రైతులకు ఏడుపు అని.